అందరూ వెంకటాచలం పెడతారు. తోసేశారండి, 2 నిమిషాలు ఉండలేదండి, 3 నిమిషాలు ఉండనివ్వలేదండి అంటారు. ఒక ఆయన బయటికి వచ్చి కూర్చుని ఏడుస్తున్నాడు. నిన్ను తోసేశారా అన్నారు. నన్ను తోసేశారని ఏడవట్లేదండి, అయ్యో పొట్టి వాళ్ళు వస్తారు, పొడుగు వాళ్ళు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, నేను చూడకపోతే వాళ్ళని నేను చూడలేదేమో అనుకుండిపోతారేమోనని ఎన్ని సంవత్సరాల నుంచి కాలు కదపకుండా చిన్న పద్మపీఠం మీద అలా నిలబడిపోయాడో, అలా నిలబడి 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 కాళ్ళు ఎంత నిప్పెడుతున్నాయో, ఎవ్వరూ వెళ్ళి కాళ్ళు పట్టరేమిటండి, ఒక్కసారి అనుమతిస్తే స్వామి కాళ్ళు పడదామనుంది, నిలబడి 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 నా తండ్రి కాళ్ళు నిప్పెట్టట్లేదా అని ఏడిచాడు ఆయన. దర్శనం ఇవ్వలేదని ఏడిచిన వాళ్ళు వీళ్ళు. నిజంగా తీసుకెళ్ళి గంటసేపు కదలకుండా కూర్చో అంటే ఇంకా టిఫిన్ చేయలేదండి అంటారు. నిజంగా పరమేశ్వరుణ్ణి చూసి పొంగిపోగలిగిన హృదయం ఉన్నవాడికి ఆ మనస్సు వేరు. కాబట్టి ఆనందాశ్రుభిరాత నోతి పులకం, ఆనందాశ్రువులు కారే. భక్తి కలిగిన వాడికి పూజ చేస్తుంటే అబ్బా నా తండ్రి పాదయో పాద్యం సమర్పయామి అని నీ పాదముల మీద నీళ్లు పోసినప్పుడు ఆ తెల్లని పాదముల